హలో ఎవ్రీవన్. ఇన్స్టాంట్ సప్లీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. మొత్తం ఒక 5 పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ప్రతి ఒక్కటి వినిపిస్తాను మీకు చదివికొని. ఓకే, మీరైతే వినండి, డౌట్స్ అయితే రావు, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఒక్కసారి నేను చెప్పిన ప్రతి ఒక్కటి విని ఆ తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు కమెంట్ సెక్షన్లో. ఓకే, సో ఎవరైనా ఇంతకి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఓకే, ఏపీ ప్రీ ఎగ్జామినేషన్ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ ఫర్ 5th semester 6th semester of C20 scheme for the eligible candidates who studied in the academic year 2023 and 2024. అర్థమైంది కదా? ఇక్కడ కింద మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ రాశారు చూడండి. ఏపీ ఈజ్ గోయింగ్ టు ఎస్బిటిఈటీ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ టు 5th 6th semester candidates of C20 scheme irrespective of any number of backlogs in 5th semester 6th semester and those who studied final semester during the academic year 2023 and 2024 పిన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 21. ఓకే, ఎవరైతే 21 అనే పిన్ నెంబర్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే. ఓకే, 21 పిన్ నెంబర్ లైక్ 2023 2024లో ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాసారో వాళ్ళకే, అంటే ప్రీవియస్ ఇయర్స్లో కాదు. ఇక్కడ చూసారు కదా, 5th semester 6th semester candidates of C20 scheme ఎనీ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ అండ్ దోస్ హూ స్టడీడ్ ఫైనల్ సెమిస్టర్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్. అర్థమవుతుంది కదా? 2023-24 ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ పెడతారు. అది కూడా 5th semester మాత్రమే. అంటే 5th semester అంటే ఫైనల్ సెమిస్టర్స్ మాత్రమే పెడతారు థియరీ ఎగ్జామ్, విచ్ ఆర్ టు బి కమెన్స్డ్ ఫ్రమ్ 25th June 2024. ఎందుకు మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది కూడా, లేట్ చేసేసారు మళ్ళీ. ఓకే, ముందు పెడితే బాగుండే. Candidates of those who underwent and completed industrial training during the academic year 23-24 are failed to attend for the industrial training seminar are also eligible for instant examination. చూసారు కదా, ఇక్కడ అర్థమైంది కదా, ఎవరైతే ఫైనల్ సెమినార్ ఇవ్వలేదో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళకి కూడా ఇన్స్టాంట్ సెమినార్ అయితే ఉందంట, చూసుకోండి. ఎవరైతే C20 స్కీమ్ ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారో ఫీ పేమెంట్ చేయమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ C20 ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ బ్రాంచెస్ అన్నీ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. ట్రాన్స్ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ద స్టూడెంట్స్ షెల్ నాట్ బి పర్మిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకసారి అయితే చూద్దాము ఏంటి అనేది. ఓకే, ఇక్కడైతే మనకు కొన్ని ఇవ్వడం జరిగింది, అవి చూద్దాం ఒకసారి. ఓకే, బ్యాక్కి వెళ్దాం. డోంట్ వరీ అట్ ఆల్, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ LR2 ప్రిన్సిపల్ అయిపోయింది, ఇది నోటిఫికేషన్ PDF అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చూద్దాం. ఓకే, వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఓపెన్ అవ్వాలి PDFs అన్నీ కూడా, అందుకనే. ఓకే ఓకే, సో ఇదిగోండి 23-24 బ్యాచ్ ఇవ్వడం జరిగింది, సెమిస్టర్స్ ఏమేమి అని. అండ్ ఓకే, డేట్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. ఫస్ట్ చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ 25th June, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 7th June నుండి, అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ అనేది 11th June, విత్ పెనాలిటీ 12th June వరకు ఉంది. అండ్ తత్కాల్ స్కీమ్లో 13th June వరకు ఉంది. సబ్మిషన్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్క్స్ టు ది SBTT 24th June. 25th నుండి మీకైతే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ది సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓన్లీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపూర్ అండ్ తిరుపతి, నంద్యాల్ అండ్ కడప. ఓకే, సో చూసారు కదా, ఈ సెంటర్స్లో మాత్రమే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారంట, ఆ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే, ఇంకెక్కడ కూడా కండక్ట్ అవ్వదని చెప్తున్నారు. ఓకే, సో మిగతావన్నీ కూడా ఇంకా ఇవి మనకైతే అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు, అవి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు C20 5th semester ఇక్కడైతే ఇవ్వడం జరిగింది PDFలోని, చూద్దాం అదేంటి అనేది. టైం టేబుల్. ఓకే, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక్ C20 డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్స్టాంట్ 25th 26th 27th. అర్థమవుతుందా? మార్నింగ్ మధ్యాహ్నం ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి, మీకేమీ ఎక్కువ రోజులు పట్టదు. 25, 26, 27 కల్లా ఎగ్జామ్స్ అయితే మనకి అయిపోతాయి. ఇక్కడ డీటెయిల్డ్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీ టైం టేబుల్ని మీరు నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే, మార్నింగ్ 9:30 to 12:30 ఎగ్జామ్ అవుతుంది, మధ్యాహ్నం 2 to 5 ఎగ్జామినేషన్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు స్క్రీన్ షాట్స్ అయినా కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, లేదంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను, అదైనా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక PDF అయితే ఓపెన్ చేద్దాం. సో చాలామంది ఛార్జింగ్ ఏంటి అయిపోతుందని చెప్పి అడుగుతున్నారు, మీరు కంగారు పడద్దు. ఛార్జింగ్ మన ఫోన్ చాలా వీక్,
ఓకే. సో అందుకే ఆ ఛార్జింగ్ పర్సంటేజ్ అలా ఉంటుంది. సీ హియర్ నెక్స్ట్ ఇంకొక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకే అది కూడా మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నా. C20 డిప్లొమా ఇన్ ఏ, ఓకే, ఆ పర్టికులర్ బ్రాంచ్కి మాత్రమే ఈ టైం టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ టైం టేబుల్ ఉంది, అది చూద్దాం. కంప్లీట్గా సెంటర్స్ ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఇచ్చారనేది మెన్షన్ చేస్తారు యాజ్ పర్ మై నాలెడ్జ్. చూద్దాం. ఓకే, సీ హియర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ పీడిఎఫ్. సో ఇచ్చిన సెంటర్స్లో మాత్రమే మీరు అయితే రాయాల్సి ఉంటుంది. మీకు రిలేటెడ్ నియరెస్ట్ సెంటర్స్ అయితే మనకి ఇస్తారు అనుకుంటాను. ఓకే, సీ హియర్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ శ్రీకాకుళం అండ్ సెంటర్స్ అయితే నియరెస్ట్ ఇచ్చారు. మీ ప్రతి డిస్ట్రిక్ట్స్కి వాటి రిలేటెడ్ సెంటర్స్ అయితే అసైన్ చేశారు. ఇప్పుడు మీరు విశాఖపట్నం అనుకోండి, అక్కడ జీపీటీ విశాఖపట్నం, జిఐసి విశాఖపట్నం, అంటే ఓన్లీ ప్రైవేట్ కాకుండా పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారు ఇన్స్టాంట్కి, అవైతే చూసుకోండి. సో ఇదైతే వీడియో. సెంటర్స్ అనేవి మీకు మేబీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ, లేదు అనుకుంటే సెంటర్స్ అయితే చేంజ్ చేయడం అవ్వదు అని చెప్పారు. మీరు హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు మీ డిస్ట్రిక్ట్ తగ్గ సెంటర్లో అయితే మిమ్మల్ని వేసేస్తారు అనుకుంటాను. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.